మంగళవారం బుధవారం బేస్తారం 3 రోజులు అయిందంటే ఇక స్కూళ్ళకి సెలవులు. సంక్రాంతి పండుగకు సీదా అమ్మమ్మ ఇంటి తవ్వమట్టుడే. ఆల్రెడీ ఊర్లోకెళ్ళి ఫోన్లు చేసి పండుగకి ఎప్పుడు వస్తున్నావని పిలుస్తున్నారట. అమ్మో పండుగ ముంగట ఎట్లుంటదో 2 రోజుల ముందే రమ్మని చెప్తున్నారట కొందరు. మా అబ్బుల బయలుదేరితే మంది తక్కువ ఉంటారు, జల్దీన ఇంట్లో పడొచ్చని చూస్తున్నారు ఇంకా కొందరు. సంక్రాంతికి ఊళ్ళ ప్రయాణాలు అప్పుడు చెప్పుకుందాం గానీ ఇప్పుడు ఏం నడుస్తుందో చూద్దాం పండ్రి. కోరమీసాల కొమరెల్లి మల్లన్న లగ్గం మా సంబురంగా సాగింది ఆయితారం పూట. గుడి కాంచెల్లి అమ్మవార్లను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొస్తుంటే భక్తులది చిన్న మురిపేం కాదు. సర్కార్ తరపున మంత్రులు కొండా సురేఖ మేడం, పొన్నం ప్రభాకర్ సారు, లోకల్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి సార్లు పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిండ్రు. అటెనక కళ్యాణం అయింది. ఈడికే అయిపోలే, కొమరెల్లి జాతర ఉగాది దాకా నడుస్తది. జాతరకు ఇంకో 40 రోజులున్నా అప్పుడే మేడారం తవ్వబట్టిండ్రు భక్తులు. అమ్మల దర్శనాలు, బెల్లం మొక్కులు జోరుగా నడుస్తున్నాయి. మేడారం పోయే కంటే మొదలు అటు ఏములాడల రాజన్నకు మొక్కులు పెట్టాలి కాబట్టి ఆడసుత జిబజిబా ఉంటున్నారు. దర్శనాలకి ఎట్లా లైన్లు కడుతున్నారో చూడుర్రి. ఇక కోడేలు గట్టుడు, నెత్తెంటికెళ్ళి తీసుడు, ఎత్తు బెల్లాలు సమర్పించుడు. ఇటు యాదాద్రికి సుత బగ్గనే వస్తున్నారు భక్తులు. ఎన్నడు లేంది ఇప్పుడే గింతగానం ఎందుకు పోతుర్రంటే అమ్మలక్కలకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ కాబట్టి మొగోళ్ళు టికెట్లు పెట్టుకుంటే చాలు ఇంటోళ్ళంతా బిందాస్గా బస్సులో పోయి వస్తున్నారు. ముంగట మస్తు జాతరలున్నాయి చూడురి, మరి మీకు ఎన్నడీలైతదో.